మార్నింగ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము బేసిక్స్ అంటే తెలుసు కదా, అక్షరమాల నేర్చుకుందాం. మరి ఆ అక్షరమాల ఎలా నేర్చుకుని పదాలని కూడా ఎలా తయారు చేయడం కూడా నేర్చుకుందాం. మనం ఆల్రెడీ అక్షరమాల నేర్చుకున్నాం. అందులో హచ్చులు, అల్లులు, ఉభయాక్షరాలు ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మీ ఎగ్జామ్స్ కోసము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవి కూడా వస్తాయి కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి ఇవి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. అందుకే మళ్ళీ బేసిక్స్ నుంచి వెళ్తున్నాను. ఓకేనా? ఈరోజు మనం ఏం నేర్చుకుందాం? అక్షరమాల. ఓకేనా? మరి అక్షరమాలలో ఏమేమి ఉంటాయి? హచ్చులు, అల్లులు, ఉభయాక్షరాలు. ఓకేనా? ఫస్ట్ హచ్చులు నేర్చుకుందాం. హచ్చులు అంటే తెలుసా? ఆటు, ఆహా. ఓకేనా? హచ్చులను ఏంటంటారు? ఆ నుండి ఆహా వరకు ఉన్నటువంటి లెటర్స్ని ఏమంటారు? అక్షరాలని అచ్చులని పిలుస్తారు. ఓకేనా? మరి అవి ఏంటో చూద్దామా? ఈ చూడండి నాన్న, ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ వీడియోస్ మిస్ అవుతే ఇప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఇవి సిడబ్ల్యూలో ఉండాలి. ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇది రాకపోతే తెలుగు అసలు రాయడం చదవడమే రాదు. ఓకేనా? ఈ ఊ రు ఓకే, ఇక్కడ వరకు ఆపేసేయాలి. ఏ ఐ ఓ ఔ ఆహా. ఇక్కడి వరకు అచ్చులు ఉంటారు. ఆ నుండి ఆహా వరకు ఉన్న లెటర్స్ ఏమంటారు? అచ్చులని పిలుస్తారు. నేను ఎగ్జామ్లో అక్షరమాలలోని అచ్చులను రాయము అంటే ఏం రాయాలి? ఇక్కడ నుండి ఇక్కడి వరకే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏముంటుంది? హల్లులు. నెక్స్ట్ వాటిని ఏమంటారు? హల్లులు. మరి ఇవేంటి? హల్లులను ఏంటంటారు? కా నుండి రౌతి వరకు ఉన్నటువంటి లెటర్స్ని ఏమంటారు? హల్లులు అంటారు. ఓకేనా? రాద్దామా? కా, ఖ, గ, ఘ. ఇక్కడ నేను ఎందుకు గట్టిగా పలుకుతున్నాను? వీటికి జట్కా వచ్చింది. ఈ గీతను ఏమంటారు తెలుసా? జట్కా. ఎప్పుడైతే ఈ జట్కా వస్తుందో ఆ లెటర్ని ఒత్తి పలకాలి. వీటిని ఒత్తు పదాలు అంటారు. ఓకేనా? క, ఖ, గ, ఘ, ఇన్యా. ఓకే? చ, జ, ఝ, ఇని. ఓకే? ట, సారీ, ట, ఇలా చిన్న పెట్టాలి. డ, ఢ, అనా. ఓకే? అనా, అనా, త, థ, ఒత్తు థ, ద, ధ, న. ఓకే? ప, నా, ప, ఫ, బ, భ, మ. ఓకే? మాకు చిన్నగా పెట్టాలి. యా, రా, లా, వా, షే. ఓకే? నౌ ష, స, హ. ఓకే? నెక్స్ట్
అలా, అక్ష, రౌతి. ఇక్కడి వరకు ఏమనాలి? హల్లులు. కా నుండి రౌతి వరకు ఉన్నటువంటి లెటర్స్ ఏమనాలి? అక్షరాలని హల్లులు అనాలి. నేను ఎగ్జామ్లో అక్షరమాలలోని హల్లులను రాయమంటే ఇవి మాత్రమే రాయాలి, ఇవి రాయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఉభయాక్షరాలు వీటిని అంటారో చూద్దాం. ఓకేనా? మరి ఉభయాక్షరాలు 3 ఉంటాయి. ఒకటి సున్నా, దీన్ని ఏమనాలి? సున్నా. ఓకేనా? దీన్ని అరసున్నా. సగమే ఉంది కదా, సగం ఉన్నది కాబట్టి అరసున్నా అనాలి. ఏమనాలి? అరసున్నా, అరసున్నా. దీన్ని విసర్గ అనాలి. ఇది విసర్గ మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇవి రెండు మనకు టచ్ అవుతాయి. ఇది మాత్రం కొద్దిగా టచ్ అవ్వదు. ఇది ఓల్డెన్ డేస్లో వాడేవారు కావచ్చు, కానీ ఇది మాత్రం మనకు టచ్ అవుతుంది. ఇవి గుంతంలో టచ్ అవుతాయి. ఇవి మనకు సున్నా లింగసులు సెంటెన్స్లే ఉండవు చాలా పదాలు. ఓకేనా? విసర్గ, దీన్ని ఏమని పలకాలి? విసర్గ. ఓకేనా? ఇవి కూడా తెలుగులో ముఖ్యమైన లెటర్సే. ఇవి కూడా తెలుగులో ముఖ్యమైన లెటర్సే. ఓకేనా? ఇక్కడ see everybody look at the board. అచ్చులు. అచ్చులు ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అ, ఆహా. హల్లులు. హల్లులను వేటిని అంటారు? కా నుండి రౌతి వరకు ఉన్న లెటర్స్ ఏమంటారు? హల్లులు. కా, ఖ, గా, ఘ, ఇన్యా, చ, ఛ, జ, ఝ, ఇని. ఓకే? ట, ఠ, డ, ఢ, అనా, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. మాకి చిన్నగా పెట్టాలి, ఇక్కడ యాకి పెద్దగా పెట్టుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మాయా. ఓకేనా? మా, యా, రా, లా, వా, షే, ష, స, హ. అలా, అక్ష, రౌతి. ఓకే? ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ. సున్నా, అరసున్నా, విసర్గ. ఇవి కూడా సిడబ్ల్యూలో ఉండాలి. ఓకే? రైట్ ఎవ్రీబడి. రైట్ ఎవ్రీబడి. ఇప్పుడు మనము పదాలను తయారు చేద్దాం. చేద్దామా? సరళ పదాలు. సరళ పదాలు అంటే తెలుసా? ఈజీ లెటర్స్, ఈజీ వర్డ్స్. సరళ పదాలు. సరళ పదాలు అంటే ఎలాంటి ఒత్తులు, దీర్ఘాలు, కొమ్ములు లేవు. ఓకేనా? ఓన్లీ ఆలతోటే తయారు చేయడం. మనము ఇప్పుడు ఈ సరళ పదాలను ఎలా తయారు చేద్దామో చూద్దామా? చూడండి, ఇందులో గుణితాలు వచ్చాయా? లేవు. కొమ్ములు, దీర్ఘాలు ఉన్నాయా? లేవు. ఒత్తులు లేవు. ఓన్లీ ఈరోజు మనము 2 లెటర్ వర్డ్స్ మాత్రమే నేర్చుకుందాం. అవి ఏంటో చూద్దాం. చి, సి, ఆ, టా. టా ఎక్కడుంది? ఇక్కడ ఆ ఉంది. సెకండ్ ఆ. టా ఎక్కడుంది? టా. రెండు కలిపి రాస్తే ఏమైంది? ఆట. ఓకే? ఈజీనా? అది ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2 లెటర్ వర్డ్స్. ఇవేంటి? 2 లెటర్ వర్డ్స్. రేపు క్లాస్లో 3 లెటర్ వర్డ్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మాత్రము మనము ఈ క్లాస్లో 2 లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఇంకేం పదాలు వస్తాయి? ఇంకా చూడండి, ఈ, గా. ఈ రెండు కలిపి రాస్తే ఏమొచ్చింది మనకి? ఈగా. ఈగా. ఓకేనా? నెక్స్ట్ నా, గా.
నగా. ఓకే, నెక్స్ట్ ఓడ. ఓడ. ఓడ అంటే తెలుసు కదా మీకు, పడవా. ఓడ. నెక్స్ట్ కల. కల. తల. తావును రాస్తే ఏమవుతుంది, తల. మర. ఓకేనా. నెక్స్ట్ ఏమా. నెక్స్ట్ ఇంకో కళ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కళ కళ? ఇదేమో మనకి రాత్రి వచ్చే డ్రీమ్ కళ, ఇదేమో ఆర్ట్. ఓకేనా, మన ఆర్టిస్ట్ వాళ్ళు వేస్తారు చూడండి, దాన్ని కళ అంటారు. నెక్స్ట్ వల. ఫిషెస్ పట్టుకోవడానికి వల వేస్తారు కదా, వల. నెక్స్ట్ ఊడ. ఇంకోటి ఏంటిది, ఊడ. ఊడ. నెక్స్ట్ పగ. ఏంటిది, పగ. అలాగే ఇంకే వస్తారేనన్నా, అరా. అరా. ఓకేనా. నెక్స్ట్ జడ. జా ఉన్న జా ఎక్కడ ఉంది, జా. జా డా కలిపితే ఏమైంది, జడ. ఓకేనా. నెక్స్ట్ గద. హనుమాన్ దగ్గర ఉంటుంది కదా గద, గద. చాలా పదాలు తయారు చేసుకోవచ్చు మీకు. ఇప్పుడు చాలా టైం ఉంది, మంచి ఇంట్లో కూర్చొని ఇలా చేశారనుకోండి, మీకు మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది, చాలా చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓకేనా, గద. నెక్స్ట్ ఇంకా ఔరా. ఔరా. ఔరా అంటే తెలుసా, ఔరా అంత పెద్దగా ఉందా అంటాం చూడండి, ఔరా. ఓకేనా. ఇలా ఎన్ని వర్డ్స్ అయినా తయారు చేసుకోవచ్చు. మరి మిగతా వర్డ్స్ మీరు తయారు చేస్తారా, చేస్తారా? నేను కొన్ని చెప్పాను, మీరు మిగతా వాటిని తయారు చేయండి. ఔరా. ఓకేనా. లుక్ ఎట్ ద బోర్డ్. ఆట. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద? ఓన్లీ 2 letter words. ఆట, ఈగ, నగ, ఓడ, కళ, తల, మర, యమ, కళ, వల, ఊడ, పగ, అర, జడ, గద, ఔరా. ఔరా తర్వాత రమ. ఓకేనా. ఇలా ఎన్ని వర్డ్స్ అయినా తయారు చేసుకోవచ్చు. మరి మీరు ఇంకా ట్రై చేయండి. నేను ఇవన్నీ తయారు చేస్తున్నాను, ఇంకా కొన్ని మీరు ట్రై చేయండి. నేను ఎన్ని చేశాను, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 చేశాను. మీరు ఇంకా తయారు చేయండి, 25 వరకు తయారు చేయండి. ఓకేనా, చేస్తారు కదా, వెరీ గుడ్. మరి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. నాన్న, అక్షరమాల, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ఇవి మనకు తెలిసి ఉండాలి. తెలుగు రావడానికి ముఖ్యమైన బేసిక్స్ ఏంటి, ఇవి తెలిసి ఉండాలి. చూడండి, ఎవరైనా ఫస్ట్ వీడియోస్ మిస్ అవుతే ఇప్పుడు మిస్ అవ్వకండి నాన్న, ఇప్పుడు ఇది రాసి పెట్టుకోండి, మీ సిడబ్ల్యూలో రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు మాకు అందుబాటులో లేరు నాన్న. సో ఎవ్రీబడి కేర్ఫుల్ ప్లీజ్. పేరెంట్స్ మీరు కూడా కొంచెం
కేర్ తీసుకోండి మేడం. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రూ. ఇక్కడికి ఆపేసేయాలి. నెక్స్ట్ లైన్ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆహా. స్టాప్. మళ్ళీ హెడ్డింగ్ పెట్టండి. హల్లులు. ఓకే. క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ట డ ఢ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ అల అక్ష రౌతి. ఇక్కడికి అక్షరమాల కంప్లీటెడ్. మరి వాట్ ఈస్ దిస్? ఉభయ అక్షరాలు. ఇవి మన తెలుగులో వస్తాయి కాబట్టి ఇవి నేర్చుకోవాలి. ఇవి హిందీలో ఉంటున్నాయా? ఉంటాయి, కానీ మనం హిందీలో ఎక్కువగా యూజ్ చేయలేము. సో మనం ఇవి తెలుగులో ఇవి కంపల్సరీగా మనము నేర్చుకోవాలి. సున్నా, అర సున్నా, విసర్గ. మరి ఈ వాళ్ళు వచ్చిన తర్వాత అక్షరమాలు వచ్చిన తర్వాత సరళ పదాలు నేర్చుకున్నాం. మనం ఓన్లీ 2 లెటర్ వర్డ్స్ మాత్రమే ఈరోజు నేర్చుకున్నాం. రేపు 3 and 4 లెటర్ వర్డ్స్ కూడా నేర్చుకుందాం ఈ వాళ్ళతోటే. ఓకేనా? ఈ అక్షరమాల లెటర్స్ తోటే నేర్చుకుందాం 3 or 4 లెటర్ వర్డ్స్. మీరు ఇంకా ఇవి వస్తే మాత్రం ఇంకా ప్రాక్టీస్ చేసి రాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే బేటా? సో సరళ పదాలు అంటే ఈజీ వర్డ్స్. సరళము అంటే కొత్త పదాలు కాదు, హార్డ్ వర్డ్ కాదు, ఈజీ వర్డ్స్. మీరు అప్పుడప్పుడు మీ ఎగ్జామ్ ఎలా రాస్తారా మేడం? వెరీ ఈజీ అంటారు చూడండి. ఈజీనే తెలుగులో సరళ అంటారు. సరళ పదాలు, ఈజీ పదాలు. ఓకేనా? ఆట, ఈగ, నగ, ఓడ, కళ, తల, మర. లత కూడా వస్తుందే నాన్న. చూడు మనం లత రాసుకోవాలి కదా. లత, దిస్ ఈజ్ ఆల్సో నేమ్ లత. ఓకే. తల, మర, యమ, కళ, వల, ఊడ, పగ, అర, జడ, గద, ఔర, రమ, లత. ఓకేనా? రైట్ ఎవ్రీబడి? రైట్ నాన్న? ఈరోజు మన 2 లైన్స్ ఏంటో తెలుసా? ఈ వర్డ్స్ పెట్టించుకుందాం. ఓకేనా? ఆట, ఓకేనా? ఈగ, ఈగ, నగ, నగ, ఓడ, ఓడ. నెక్స్ట్ వన్ కళ. ఓకేనా? దిస్ ఈజ్ ద 2 లైన్. రైట్ ఎవ్రీబడి? 2 లైన్. ఆట, ఈగ, నగ, ఓడ, కళ. రైట్ నాన్న? మేడం పెట్టి సార్ వచ్చిందా? ఓకేనా నాన్న? ఓకే. ఎవ్రీబడి కంప్లీట్ ద CW. టేక్ కేర్. థ్యాంక్ యూ బేటా.